ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దయింది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అమెరికా కాన్సులేట్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దయింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే జూబ్లీహిల్స్ అండ్ పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో కూడా దూకుడును పెంచారని చెప్పాలి. అయితే ఈ కేసులో శ్రవణ్ రావు ఇతను చాలా కీలక సూత్రధారని అతన్ని దాదాపు 3 సార్లు ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. అతన్ని విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రస్తుతం అయితే మాత్రం అమెరికాలో ఉన్నాడు. కాబట్టి ప్రభాకర్ రావును హైదరాబాద్కు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తను హైదరాబాద్కు రాలేదు. దీంతో కొద్ది రోజుల క్రితం, అంటే దాదాపు 2 రోజుల క్రితమే అతని పాస్పోర్ట్ను రద్దు చేస్తూ కూడా ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ నుండి తను విదేశాలకు, అంటే అమెరికాకు వెళ్ళిన తర్వాత కేసు ఎప్పుడైతే నమోదైందో విదేశాలను తలదాచుకున్నాడు. గతంలో చాలాసార్లు నోటీసులు ఇప్పించినప్పటికీ కూడా ప్రభాకర్ రావు ఇండియాకు రాలేదు, విచారణకు సహకరించలేదు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సిఐడి నుంచి సిబిఐకి లేఖ రాసి సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు సమాచారం అందించిన తర్వాత ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయిన తర్వాత ప్రభాకర్ రావు యొక్క పాస్పోర్ట్ను జప్తు చేస్తున్నట్లు ఇప్పటికే పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించిన తర్వాత పాస్పోర్ట్ ప్రభాకర్ రావు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. కానీ హ్యాండ్ ఓవర్ చేయకుండా పాస్పోర్ట్ తన దగ్గర పెట్టుకోవడంతో అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకొని అతని పాస్పోర్ట్ను కూడా రద్దు చేస్తూ ప్రకటించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖతో పాటు అక్కడున్నటువంటి కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్ రావును హైదరాబాద్కి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రభాకర్ రావుని విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయి ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే అతని పాస్పోర్టు రద్దయింది. ముఖ్యంగా పాస్పోర్టు జప్తు చేస్తున్నామని ప్రకటించినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రభాకర్ రావు అమెరికాలోనే తాను స్థిరపడాలనుకుంటున్నానంటూ కూడా గ్రీన్ కార్డుకు అప్లై చేయడం జరిగింది. రద్దయిన తర్వాత గ్రీన్ కార్డు కూడా ఎలాగో అక్కడ రాదు. కాబట్టి ఎందుకంటే పాస్పోర్ట్ రద్దయిన తర్వాత, జప్తు అయిన తర్వాత గ్రీన్ కార్డు కూడా అక్కడ గ్రీన్ కార్డు అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పుడు ఒకవేళ ప్రభాకర్ రావు వేరే దేశానికి వెళ్ళాలనుకున్నా లేదా ఇండియాకు రావాలనుకున్నా కూడా వీలు లేదు. ఎందుకంటే పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, అమెరికాలో ఉన్నటువంటి అధికారులు సిబిఐకి, ఇంటర్పోల్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటర్పోల్ సహాయంతో హైదరాబాద్కి రప్పించేందుకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ప్రభాకర్ రావు ఈ కేసులో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇందులో పొలిటికల్కి సంబంధించినటువంటి ప్రమేయం ఎంతవరకు ఉంది ఫోన్ ట్యాపింగ్లో, అప్పటి ప్రభుత్వంలో ప్రభాకర్ రావు ద్వారా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వస్తుందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరి చూడాలి, ఈ వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావును కూడా ఇండియాకు రప్పించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.